తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. 86 లక్షలు కుంభకోణం అంట. ఇందులో ఉత్పత్తి ధాన్యం సంబంధించి రైతులను కూడా వదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లంతా దారుణమైన పరిస్థితి అంటే వరి ధాన్యం ఉత్పత్తికి సంబంధించి 1,86,00,000 కుంభకోణం జరిగిందంట. ఎంత దారుణం ఇది. చివరికి ఇంకా రైతుల మీద కూడానా సాగు చేయకుండానే ధాన్యం పండించినట్లు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు రికార్డులంట. 12 మంది రైతుల పేరుతో దొంగ లెక్కలు, అధికారులతో కలిసి మిల్లర్లు భారీ మోసం అంట. హనుమకొండ జిల్లాలో ఘటన. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెల్లడి. 21 మందిపై పోలీస్ కేసు నమోదంట. 21 మంది ఏం చేసిరు వీళ్ళు? ఆ రైతులు పంట సాగు చేసింది లేదు, ధాన్యం పండించింది లేదు, కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు, విక్రయించింది లేదు. కానీ వారు పంట పండించినట్లు, ధాన్యం తెచ్చి విక్రయించినట్లు రికార్డులో నమోదైందంట. ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది. 12 మంది రైతులు ఏకంగా 278 ఎకరాల భూమిలో సాగు చేసినట్లు, 8,049 క్వింటాల ధాన్యాన్ని విక్రయించినట్లు పేర్కొంటూ వారి ఖాతాలో 1,86,63,088 జమ అయ్యాయంట. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకుంది. దీనిపై ఇటీవల పత్రికలో వార్తలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. ఓ రైస్ మిల్లర్ ప్రధాన సూత్రధారిగా ఉండి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు. శనివారం చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శశిధర్ రాజు హనుమకొండ కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2024-25 రాబీ సీజన్కు సంబంధించి కమలాపూర్లోని సాంబశివ మినీ మోడర్న్ రైస్ మిల్లర్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్, పత్తిపాక గ్రామానికి చెందిన బండా లలిత, పలువురు వ్యవసాయ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో కలిసి మోసానికి పాల్పడ్డారని తెలిపారంట. తొలుత రైతులుగా కొంత భూమి కలిగిన 12 మందిని బెజ్జంకి శ్రీనివాస్ ఎంపిక చేసుకున్నాడంట. వారికి మరింత భూమి ఉన్నట్లు చూపించాడు. వారు పండించినట్లుగా పేర్కొంటూ సాయంపేట, కాట్రపల్లిలో నిర్వహిస్తున్న ఐకేపీ సెంటర్లకు 8,049 క్వింటాల ధాన్యాన్ని సరఫరా చేసినట్లు రికార్డు చేశాడంట. ఇందుకోసం వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై అధికారిక ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ ఫోల్డర్ను ఉపయోగించాడు. నకిలీ లారీ చిట్టీలు, టోకెన్ పుస్తకాలు సృష్టించాడు. అంతా పూర్తయి 12 మంది ఖాతాలో 1,86,63,088 జమ అయ్యేలా చేశాడంట. ఈ రైతుల్లో వడ్లూరి నవతకు 34 ఎకరాలు చూపించి 22,44,616, వడ్లూరి కళ్యాణ్కు 15 ఎకరాలు చూపించి 10,26,160 రూపాయలంట. వడ్లూరి శ్రీచరణ్కు 33 ఎకరాలు చూపించి 21,74,088, బెజ్జంకి శ్రీనివాస్ భార్య శోభారానికి 33 ఎకరాలు చూపించి 7,71,168, అతని కుమారుడు బెజ్జంకి చందుకు 22 ఎకరాలు చూపించి 14,73,664 రూపాయలు అతని కుమారుడి పేరు పడ్డాయి. అంటే దాదాపు అతని భార్య కుమారుడి పేరు మీద దాదాపు 24 లక్షలు దోచుకున్నాడు ఆయన ప్రత్యేకంగా. బెజ్జంకి శివకుమార్కు 33 ఎకరాలు చూపించి 21,25,120, వడ్లూరి రాజేందర్కు 17 ఎకరాలు చూపించి 11,52,576, బెజ్జంకి ఉంచారి 26 ఎకరాలు చూపించి 18,62,496 రూపాయలు కాజేసారు. వేమునూరి శ్రీనవ్యకు 34 ఎకరాలు చూపించి 22,65,968 రూపాయలు కాజేసారు. వేమునూరి శ్రీనివాసాచారి 11 ఎకరాలు చూపించి 7,57,248, వేమూరి ఉదయ లక్ష్మికి 16 ఎకరాలు చూపించి 10,67,200 రూపాయలు కాజేసారు. సింధు చెర్ల నేహ సింధు అంట ఆమె పేరు, 26 ఎకరాలు చూపించి 17,42,000 చిల్లర అక్రమంగా వీళ్ళ అకౌంట్లోకి వేసిండట. ఇక మొత్తం కూడా ఇంటి పేర్లు చూస్తే ఒకటే ఇంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,86,00,000
ఈ డబ్బు రైతులకి కరెక్ట్గా ఉపయోగిస్తే రైతులు బాగుపడేటోళ్ళు. ఈ ఈ అధికారులు, వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ తెలివితేటలు నిజంగా రైతుల్ని అభివృద్ధి చేయడానికి, నిజమైన రైతుల్ని అభివృద్ధి చేయడానికి నిజంగా చేస్తే గుంట భూమి ఉన్న రైతు బాగుపడేటోడు. ఈరోజు ఎంత పెద్ద స్కెచ్ ఇది, దారుణమైన స్కెచ్ అది. బిల్లులతో సహా సృష్టించారంట, లారీ బిల్లులతో సహా టోకెన్ నెంబర్లు సృష్టించారు. మరి దీనికి ఎవడెవడ సహకరించాడు? వ్యవసాయ అధికారులతో పాటు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఈ దోచుకున్న కుంభకోణంలో, ఈ దరిద్రంలో ఎంతో మంది గవర్నమెంట్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఒక మిల్లర్ చేసిండు ఇదంతా. ఒక మిల్లర్ అదనంగా భూమి ఉన్నట్టుగా క్రియేట్ చేసి, అది కూడా ఎవరికి? వాళ్ళ సొంత వాళ్ళకి తన భార్య బిడ్డ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేసిండు. ఇప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. డబ్బులు పట్టిన ప్రతి ఒక్కడి మీద కేసు అవుతుంది, ప్రతి ఒక్కటి జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు సొంత వాళ్ళని కూడా ఇరికించిన పరిస్థితే కదా. ఇప్పుడు సొంత వాళ్ళని కూడా వాడు ఇరికించినట్టే. ఇప్పుడు భార్య, పిల్లోడు, ఎవరైనా సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసినట్టు ఇందులో, ఈ స్కామ్లో. పాపం వాళ్ళకి తెలుసో తెలియదు కానీ వాళ్ళు తెలియకనే ఇందులో చిక్కుకున్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఈ ఆలోచన ఇతనికి కాదు, నాకు తెలిసి ఎవడో ఆలోచన గవర్నమెంట్ ఆఫీసర్ ఆలోచించే పరిస్థితి ఉంటుంది.